Gentlemen, welcome to Fight Club. Okay, so hi guys, day number 27. సో ఈ రోజు టాపిక్ కంప్లీట్. సో ఈ 227 డేస్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ నా స్ప్లిట్ అండ్ ప్రజెంట్ బాడీ వెయిట్, సో క్యాలరీస్, సో దీని గురించి టాపిక్. ఓకే, సో ప్రజెంట్ 227 డేస్ ఎందుకు పెట్టానంటే, సో నేను బల్క్ అనేది కంప్లీట్ ఒక లాంగ్ టర్మ్ అయితే చేస్తాను. సో షార్ట్ టర్మ్లో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో షార్ట్ టర్మ్ అనేది పెట్టిన, సో అంత పర్ఫెక్ట్గా చేస్తానని నాకు నా మైండ్లో ఆల్వేస్ ఒక రిగ్రెట్ అనేది తిరుగుతుంటుంది. సో షార్ట్ టర్మ్లో అనేది మంచిది కాదని చెప్పేసి, సో నా మైండ్కి మంచిగా సెట్ అవుతుంది అండ్ నాకు వెయిట్స్ మంచిగా లిఫ్ట్ చేయడం ఇష్టం కాబట్టి, సో ఒక 8 మంత్స్ అయితే పెట్టాను. ఓకే, సో 8 మంత్స్ అంటే ఒక 227 డేస్ అయితే ఉంటాయి. ఓకే, ఈ 227 డేస్ కూడా కంప్లీట్ బల్కే ఉంటుంది. ఓకే, సో ఫ్యాట్ కంటెంట్ అనేది అసలు పట్టించుకోను. సో ఫ్యాట్ కంటెంట్ గురించి అసలు 1% కూడా, సో దాది 15 to 20% క్రాస్ అయితే ఇంకా కంప్లీట్ ఫ్యాట్ బిల్డ్ అవుతుందని చెప్పినా, సో బల్కే చేస్తాను. ఓకే, సో ఎందుకంటే ఒక్కసారి నేను ఒక మైండ్ సెట్కి స్టిక్ అయిన తర్వాత, సో అది ఏమైనా అట్లానే చేస్తాను. సో అవతలాడి చెప్తున్నాడు అని చెప్పేసి, సో అది కటింగ్ ఫేస్ అయితే చేయను. బట్ నా వర్కౌట్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో అందుకోసం నాకు అది నచ్చుతుంది. బట్ ఫ్యాట్ కూడా అంత ఎక్స్ట్రీమ్గా గెయిన్ అవ్వదు నాకు. సో అది నాకు తెలుసు, ఎందుకంటే నేను డైలీ కార్డియో చేస్తాను. సో ఇక్కడి నుంచి కార్డియో అనేది కొంచెం, సో సైక్లింగ్ అయితే యాడ్ అవుతుంది. సో సైక్లింగ్ మేబీ ఒక 1 వీక్ తర్వాత అయితే నేను చేస్తాను. అండ్ నౌ ప్రజెంట్ అయితే వాకే చేస్తాను, ఎందుకంటే సో ఇంకా నా క్యాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దానికోసం. ఓకే, సో ఈ 227 డేస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బల్క్ అయితే చేస్తాను. కటింగ్ ఫేస్ అయితే నో వే, ఛాన్స్ కూడా లేదు. సో ఇక్కడ నుంచి 200 డేస్ కూడా సో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అయితే ఉంటాను. సో ఈ 27 డేస్ అంటే ఏంటంటే, సో ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే లైక్ ఒక లీన్ బల్క్ చేస్తున్న టైప్లో అయితే నేను బల్క్ చేశాను. లైక్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 నుంచి ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ అయితే తీసుకోలేదు. సో ప్రజెంట్ నేను ఈ 27 డేస్ని క్యాలరీ తీసుకున్నది ఏంటంటే 2500 to 3000. సో ఈ సర్క్యులేషన్ క్యాలరీస్ అయితే ఉండేవి. సో అట్లా అని చెప్పేసి మరీ ఎక్స్ట్రీమ్ ఉండే కాదు, అలా అట్లని 2000కి బిలో ఉండేది కూడా కాదు. సో ఒక ఒక దీనికి అయితే ఉండేది. సో అదే 27 డేస్ క్యాలరీస్ అనేవి కొంచెం మరి అంత హైకి తీసుకెళ్ళాను కాదు. సో డే 1 నుంచి హైకి తీసుకెళ్ళొచ్చు, బట్ అది నా బాడీ అంతగా, సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా, సో నేను కట్ చేసినా నా బాడీకి స్టెప్ బై స్టెప్ డ్రాప్ చేస్తాను. సో బల్క్ చేసినా నా బాడీ స్టెప్ బై స్టెప్ పైకి తీసిపోతాను. సో అది నాకు మంచిగా ఇష్టం. సో నా బాడీ కూడా మంచిగా సెట్ అవుతుంది అండ్ నా ఆర్గన్స్ కూడా పర్ఫెక్ట్గా హిట్ అవుతాయి. అంటే హిట్ అవడం అంటే లైక్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అని నేను అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, సో అది మెయిన్ రీజన్. సో ఈ 27 డేస్ కూడా ఒక 2500 to 3000 క్యాలరీస్ అయితే మెయింటైన్ చేస్తూ తినేవాడిని. అండ్ నౌ 27 డేస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి 4000కి బిలో అయితే ఉండదు. సో పర్ డేకి మినిమం 3500 టార్గెట్ ఉంటుంది. 3000కి బిలో అయితే మాత్రం ఉండదు. సో అంత ఎక్స్ట్రీమ్గా ఇంకా పైకి పోతే పోతుందేమో తప్ప డౌన్ అయితే ఉండదు. ఎందుకంటే నేను తినేది అంత ఎక్స్ట్రీమ్గా తింటాను. ఓకే, సో క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినే మైండ్ సెట్ కూడా నాది కాదు. ఓకే, సో బల్క్లో నేను ఫుడ్ ఎట్లా తింటా అన్నది, సో ఒక డేలో మేబీ ఫుల్ ఆఫ్ ఈటింగ్ ప్లాన్ చేస్తే చేద్దాం. ఓకే, అండ్ ఫుడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా తింటాను అండ్ క్యాలరీస్ కౌంట్ కూడా ఉండదు ఇక్కడ నుంచి. సో ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ అట్లనే ఉంటుంది అండ్ కార్డియో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హై ఉంటుంది. ఓకే, అండ్ అది ప్రజెంట్ క్యాలరీస్ అయితే అయ్యి, సో 27 డేస్ కంప్లీట్ అయినాయి అండ్ ప్రజెంట్ నా బాడీ వెయిట్ 62.50. సో 1 month బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అయితే, సో 30 డేస్ బ్యాక్ నేను 56 అండ్ నౌ 62.50, అంటే ఆల్మోస్ట్ ఒక 4, 5, 6 కేజీస్ అయితే గెయిన్ అయ్యాను. సో ఎవరైతే బల్క్ స్టార్ట్ చేస్తారో స్టార్టింగ్ స్టేజ్లోనే, సో అంత ఎక్స్ట్రీమ్గా గెయిన్ అవ్వరు. ఓకే, ఎందుకు గెయిన్ అవ్వమంటే, సో నేను ప్రీవియస్గా చేసింది బల్క్ కట్లో ఉన్నాను. సో కట్లో ఉండడం ఏంటంటే కంప్లీట్ ఫ్యాట్ అయితే లేదు బాడీలో. సో బాడీలో ఫ్యాట్ లేవడం వల్ల లైక్
సో వెయిట్ అయితే 56 దగ్గర స్ట్రక్ అయింది. స్ట్రక్ అవుట్ అంటే 50 దగ్గరికి వచ్చి సో కటింగ్ ప్రెస్ అనేది మనం స్టాప్ చేసాం. ఆ తర్వాత ఇంకా నేను ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తీసుకునేవాడిని. క్యాలరీస్ అది లైక్ కార్బ్స్ అయినా ఫ్యాట్స్ అయినా కొంచెం ఎక్స్ట్రీమ్గా తినడం వల్ల సో కటింగ్ ప్రెస్ ఫ్యాట్ ఇది లైక్ బల్క్ రావడం వల్ల సో ఎక్స్ట్రీమ్గా గెయిన్ అయితే అయ్యాను. సో మీరు షార్ట్ టర్మ్‌లో 1 మంత్‌లో నేను 6 కేజీస్ గెయిన్ అయిపోతున్నా బ్రో అనేసి అంటే అవ్వరు. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా 1 మంత్‌లో 6 కేజీస్ అనేది గెయిన్ అవ్వను. ఓకే. సో మేబీ 3 కేజీస్ అట్లా గెయిన్ అయితే అవ్వచ్చేమో కానీ నార్మల్ అయితే అవ్వం. సో ఎందుకంటే నేను ప్రీవియస్ కట్ నుంచి బల్క్ వచ్చాను కాబట్టి సో క్యాలరీస్ అయ్యడం వల్ల అండ్ నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ లో ఉన్నప్పుడు సో ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినడం వల్ల ఫ్యాట్ అయినా క్యాలరీస్ అయినా హై ఉండడం వల్ల సో వెయిట్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే. సో దానివల్ల 6 కేజీస్ అయితే గెయిన్ అయ్యాను ఈ 1 మంత్లో. ఓకే. అండ్ ఇక ఒక 10 డేస్ కూడా కాదు మేబీ ఒక 1 వీక్ తర్వాత ఇంకా సైక్లింగ్ అనేది చేస్తాను. సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం. ఓకే. అది సైకిల్ అంటే బట్ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు నార్మల్గా వాక్ చేస్తాను. బట్ మిగతా రిమైనింగ్ చెస్ట్ బ్యాక్ ఈ వర్కౌట్ చేసేటప్పుడు సో సైక్లింగ్ అయితే చేస్తాను. సో ఎందుకంటే క్యాలరీస్ అయి ఉండేటప్పుడు నార్మల్గా అయితే మాత్రం మంచిది కాదు. సో ఇట్లా షో ఆఫ్ చేసుకుంటూ నడిస్తే సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా షో ఆఫ్ చేయడానికి ట్రై చేయను. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. అది నాకు ప్లస్ పాయింట్ అండ్ అది నాకు ఇష్టం బాగా. ఓకే. సో షో ఆఫ్ చేసుకుంటూ నడిస్తే మాత్రం సో నాకు గోల్ తీరుతుంది. ఓపెన్గా చెప్తాను, నాకే గోల్ తీరుతుంది. ఎందుకంటే నేను క్యాలరీస్ అయినా నా క్యాలరీస్ అనేవి హై ఉంటాయి. సో హై ఉండేటప్పుడు నేను నార్మల్ వాక్ చేసుకుంటే అయితే మాత్రం సో నా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బొక్క పడుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం హార్ట్ అనేది సో చాలా సఫర్ అవుతుంది. అండ్ నేను వర్కౌట్స్ కూడా అంత ఎక్స్ట్రీమ్గా చేయలేను. లైక్ ఎక్స్ట్రీమ్గా చేయలేను. ప్రతి బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా కంట్రోల్ లేకపోతే మాత్రం సో మనం డెడ్ లిఫ్ట్ చేసిన అండ్ బెంచ్ ప్రెస్ లైక్ స్క్వాట్స్ ఎనీథింగ్ ఇట్లా హెవీ వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్ కంట్రోల్ లేకపోతే మాత్రం సో మనం హెవీ లిఫ్టింగ్ అనేది చేయలేం. సో అది మైండ్లో పెట్టుకోండి. సో బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం కంట్రోల్ చేసినప్పుడే సో హెవీ వెయిట్ అనేది ఈజీగా లిఫ్ట్ చేస్తాం. సో దానికోసం సైక్లింగ్ అయితే చేస్తాను. అండ్ సో సైక్లింగ్ అనేది ఫ్యాట్ని బర్న్ చేసుకోవడం కాదు. సో నా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా హిట్ అవ్వాలి. సో దానికోసం సైక్లింగ్ అయితే చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ నుంచి బాగుంటుంది అంటే లైక్ మజా వస్తుంది. మజా ఆగా మైండ్ సెట్ ఒక ఈ 200 డేస్ కూడా నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే నేను ఒక వారియర్ మైండ్ సెట్ అయితే ఉంటాను. సో ఇప్పటి వరకు మీరు నన్ను చూసింది వేరు, ఇక్కడ నుంచి చూడబోయేది వేరు ఉంటుంది. ఓకే. సో ఇంకా మజా మజా ఆగయ్యారా అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఇది మెయిన్ రీజన్ 227 డేస్ పెట్టడానికి. సో డే 1 నుంచి నేను ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ని తీసుకోను. సో స్టెప్ బై స్టెప్ క్రాస్ చేస్తాను. అండ్ క్రాస్ చేసే టైం కూడా అయిపోయింది 27 డేస్. ఇక నుంచి దూసుకుపోవడమే మన పని. సో ఇంకా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఏదో సమ్ ఎక్స్క్యూజ్ అంటే లైక్ ఈ 27 బిఫోర్ ఎట్లా ఉంటుందంటే సో కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది లో ఉంది కదా, సో ఇంకా కట్ టు బల్క్ వచ్చాం కదా, సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వదాం సో మైండ్లో అట్లా ఉండేది. ఇక్కడ నుంచి ఆ మైండ్ సెట్ అయితే ఉండదు. ఓకే. సో బోన్స్ బ్రేక్ అయినా పర్లేదు సో హెవీ వెయిట్స్ తీస్తాను. ఓకే. సో ఒక చెప్తాను కదా ఒక వారియర్ మైండ్ సెట్ అయితే ఉంటాను. సో వర్కౌట్ చేసేటప్పుడు అయితే అది ఇంకా హై ఉంటుంది. అండ్ నార్మల్ టైంలో నేను వర్కౌట్ అంటే నాకు వర్కౌట్ సెక్షన్ అయిన తర్వాత నేను బయట ఉండేది వేరు. సో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఒక వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ సెట్ వేరు ఉంటుంది. నార్మల్గా ఉండేటప్పుడు చాలా చాలా అంటే చాలా సైలెంట్ ఉంటాను. బట్ ఇక్కడ వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం ఒక వారియర్ మైండ్ సెట్ అయితే 100% ఉంటాను. ఓకే. సో అది కూడా నాకు బాగా ఇష్టం. సో ఇంకా మాట్లాడితే సొల్లు ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే. స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. బ్యాక్ అండ్ బైసెప్. ఓకే. సో యాక్చువల్లీ లెగ్ ఉండాల్సింది బట్ రెస్ట్ డే ఉండడం వల్ల సో అది చేయలేదు. అండ్ మెయిన్ స్ప్లిట్ కూడా కంప్లీట్ చేంజ్ అవుతుంది. సో కటింగ్ ఫేస్ అనేది వేరు ఉంటుంది. సో నా వరకు వస్తే కటింగ్ ఫేస్ అనేది ఒక చేస్తాను. బల్క్ అనేది కంప్లీట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో వెయిట్స్ అయినా సో వర్కౌట్ సెక్షన్ అయినా అండ్ నేను చేసే స్ప్లిట్ అయినా అండ్ వర్కౌట్ వేరియేషన్స్ అయినా
సో ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో ఎవరైతే సో నాతో పాటు బల్క్ స్టార్ట్ చేస్తారో సో నేనైతే ఒక్కటి గ్యారంటీ చెప్పగలను బ్రో. సో మీరు మీ వర్కౌట్ని సో మీ ఫుడ్ని మీరు కంట్రోల్ లేకుండా తినండి. సో ఎక్స్ట్రీమ్గా ఫుడ్ తినండి. సో వర్కౌట్కి అయితే మాత్రం నేను 100% బెస్ట్ ఇస్తాను. సో ఎందుకు ఫుడ్ అనేది నేను చెప్పలేనంటే సో మీకు సో ఫుడ్ అనేది కంప్లీట్ మీ మీద బేస్ అయి ఉంటుంది. ఎవ్రీ టైం మీ దగ్గరికి వచ్చి నేను చెప్పలేను కదా. సో అది తిని ఇది తిను అండ్ అట్లా ఉండి ఇట్లా ఉండి అని చెప్పేసి. సో మీరు ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తినండి. రియల్ ఫుడ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా తినడానికి ట్రై చేయండి. ఓకే. సో సప్లిమెంట్స్ అనేవి ఆప్షనల్గా చూడండి. సో రియల్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినండి. సో అది మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే. అండ్ వర్కౌట్ విషయానికి వస్తే 100% ఐ గివ్ మై బెస్ట్. సో బెస్ట్ కాదు, బెస్ట్కి మించి ఇస్తాను అంత ఉంటుంది బల్క్ అయితే. ఎందుకంటే నేను 39 to 68కి వచ్చానంటే సో 39 to 68 కూడా నేను నార్మల్ ఫ్యాట్తో కూడా రాలేదు. సో మజిల్ గెయిన్ చేసుకుంటూ వచ్చాను. అందులో ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ పీక్ లెవెల్లో ఉంటుంది ఇంక బల్క్. ఓకే. వన్ మోర్.